అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, లూకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనం నుంచి మనం చూస్తే, ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయమును బయటికి తెచ్చును. హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒక నోరు మాట్లాడును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చక్కగా మనకి సెలవిస్తుంది. ముండ్ల పొదలలో మంచి ఫలములు రావు, అలాగే మంచి చెట్టున పిచ్చికాయలు రావు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అనగానే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనందరం కూడా దేవుని పిల్లలము. అందుకే దేవుడు అంటారు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే మనం గనక నిజంగా దేవుని పిల్లలం అయి ఉంటే మన ద్వారా ఎలాంటి ఫలాలు ఫలించాలి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఏ విధంగా అయితే ఆత్మ సంబంధాలైనటువంటి వారు ఫలించాలని తెలియజేశారో అలాంటి లక్షణాలతో మనం ఎప్పుడు కూడా నిండుకొని, మన హృదయం అంతా కూడా అలాంటి క్వాలిటీస్తో నిండుకొని ఉంటుంది. అయితే మరొక సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అనగా మనం ఒకవేళ అపవాది సంబంధులైతే మనలో ఏముంటాయా అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన రీతిగా జారత్వము, కాముకత్వము, అపవిత్రత, దురాలోచనలు, మత్సరము, వివాదములు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటితో మనం నిండుకొని ఉంటాము. అంటే మనం ఒకవేళ ముండ్ల పొదకు సంబంధించిన వాళ్ళమైతే ముండ్ల పొదకు సంబంధించినటువంటి కాయలే మన చుట్టూ ఎప్పుడు ఉంటాయి. అనగా మన ఆలోచనలు ఎప్పుడు వాటితో నిండుకొని ఉంటాయి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. అనగా మనం చేసే క్రియలు అనేవి మనం ఎలాంటి వారమో, ఎవరి సంబంధులమో తెలియజేస్తూ ఉంటాయి. మనం బాగా ఆలోచిస్తే ఎప్పుడైనా కానీ మీరు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కాకుండా తాటికాయలు కాయటం చూసారా అండి? నేరేడు చెట్టుకి ఈతకాయలు కాయటం చూసారా అండి? అంటే ఏంటంటే, ఏ చెట్టుకు సంబంధించినటువంటి కాయలు ఆ చెట్టుకే కాస్తాయండి. ఆ చెట్టు యొక్క ఫలాలను బట్టి ఆ చెట్టు ఎలాంటిదో మనం తెలియజేయచ్చు. అదేవిధంగా మనలో నుండి జరిగే క్రియలను బట్టి, మన ద్వారా జరుగుతున్నటువంటి పనులను బట్టి మనం ఎవరి సంబంధం తెలియజేయచ్చు. ఒకవేళ మన అపవాది సంబంధాలు అయితే ప్రియులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన రీతిగా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, నీ యొక్క హృదయం అనేది ఒకవేళ అపవాది సంబంధమైన కార్యాలతో నిండుకొని ఉంటే నువ్వు దేన్ని ఇష్టపడతా ఉంటావయ్యా అంటే, సినిమాలని, సీరియల్స్ని, షికారులని, తర్వాత లోక సంబంధమైనటువంటి పాటలు, లోక సంబంధమైన ఆటలు, లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన జోదాలు, వీటిలో మనం నిండుకొని ఉంటాం. ఒకవేళ నువ్వు దేవుని సంబంధం అయి ఉంటే కనుక ప్రేమ, సమాధానము, సంతోషము, బైబుల్ రీడింగ్, ప్రేయర్, 10 మందిని ఎలాగైనా కానీ పరిశుద్ధంగా ఉంచాలి, 10 మందిని ఎలాగైనా నరకం నుంచి తప్పించాలి, ఇలాంటి ఆలోచనలతో నిండుకొని ఉంటాం. ఒకవేళ మనం కనుక అపవాది సంబంధులు అయితే కనుక ఇందాక చెప్పబడిన రీతిగా మనం ఉంటాం. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఎవరి వారము, ఎవరికి సంబంధించినటువంటి వారము, మన కొరకు ఎవరు సిలువ మీద మరణం పొందారు, మన కొరకు ఎవరు తన ప్రాణాన్ని త్యాగం చేశారు? అపవాద, యేసుక్రీస్తు వారా? మరి యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి మనం ఎందుకు మన కొరకు ఏమీ చేయకుండా మనల్ని నరకానికి తీసుకువెళ్ళే అపవాది వెంట మనం ప్రయత్నిస్తూ అపవాది వెనక మనం వెళ్తూ ఉన్నాం? మనం కనుక నిజమైనగా దేవుని వారం అని చెప్పుకోవటం కాదులే కానీ ప్రియులారా, మన క్రియలు దేవుని సంబంధమై ఉండాలి, అనగా ఆత్మ సంబంధమైనవై ఉండాలి. మనం కనుక ఆత్మ సంబంధమైన వారుగా ఉంటే కనుక అపవాదిని అసహించుకుంటాము. అపవాది సంబంధమైన వారం ఉంటే కనుక దేవుణ్ణి అసహించుకుంటాము. దేవుని అసహించుకోవటం అంటే ప్రార్థనని ఇష్టంగా చేయకపోవటం, బైబిల్ రీడింగ్ ఇష్టంగా చేయకపోవటం, సువార్త ప్రకటనకి ఇష్టంగా పార్టిసిపేట్ చేయకపోవటం, వాక్యం ఇష్టంగా చెప్పకపోవటం. అదేవిధంగా ప్రియులారా, అనేకులకు సువార్త చెప్పే విషయంలో అసహనం చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము. అందుకే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించుచున్నవి. కనుక మనం ఎవరికి సంబంధించిన వారం అనేది మన క్రియలను బట్టి తెలిసిపోతుంది. కనుక మనం దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ మాటలు ముగిస్తుందని ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నిజమే తండ్రి, మేము ఎలాంటి వారమో మా క్రియల బట్టి తెలుస్తుందని మీరు తెలియజేశారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మాకు సహాయించండి, నడిపించండి దేవా.
ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా బలపరచుండి దేవా. తండ్రి జేసీ టెంపుల్ పరిచర్యకి మా తండ్రి ఎవరైతే సహకారులు నిలబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి దేవా. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మీ అందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధరించి ధన్యతను అందించండి తండ్రి. దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుని తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.